శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ధన వశీకరణ, ప్రేమ వశీకరణ ఇలాంటి సమస్యలు ఎన్నో పూజలు చేసి 5 రోజుల్లో పరిష్కారం చూపబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వశీకరణ మరల మందు ఇవ్వబడను. వెంటనే సంప్రదించండి 8688139812. సంక్రాంతి దగ్గరలో వచ్చేస్తుంది. సంక్రాంతి అంటేనే మనకు ఒక కల్చర్ లాంటి పండుగ అనమాట. ఆ రోజే అసలైన కల్చర్ ఏంటో మనకు కనబడుతుంది. డూడు బసవన్న కానివ్వండి, గొబ్బెమ్మలు కానివ్వండి, ముగ్గులు కానివ్వండి, కోళ్ళ పందాలు కానివ్వండి, ఎద్దుల పందాలు కానివ్వండి, ఇదంతా మన ఒకప్పుడు కల్చర్ అన్నమాట. ఒకప్పుడు మనం పండగ ఈ రేంజ్ లో ఇటువంటి ఆట పోటీలతో మనమైతే ఈ పండగ అనేది జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా రఘురామకృష్ణ గారు ఈ సంక్రాంతిని ఉద్దేశించి తూర్పు గోదావరి జిల్లా వడిసలేరులో అయితే ఎద్దుల పందాలకైతే హాజరయ్యారు. దాదాపు 80 జతల ఎద్దులు అయితే ఇక్కడైతే పాల్గొన్నాయి. ఎద్దుల పందాల్లో అక్కడైతే విన్నర్స్ కి అయితే బహుమతులు బహుకరణ చేశారు. ఈ సంక్రాంతి కల్చర్ గురించి రఘురామకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అయితే మనం అయితే గమనిద్దాం. పంట పండించుకోవడానికి ఏ పశువులు అయితే మనకు ఉపయోగపడినాయో ఆ పశువులతో కలిసి మనం చేసుకునే పండుగ సంక్రాంతి. అటువంటిది ఆ కల్చర్ ని మర్చిపోయాం. మన రాష్ట్రంలో భాస్కర్రావు గారి స్ఫూర్తితో మరెంతో మంది రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సంప్రదాయంగా మనకి కోడి పందాలు కూడా సంక్రాంతికి అలవాటు. ఈ పందాలు అనేది లేకపోతే ఆ జాతి కోడి పుంజుని మనం చూడం. మనలో ఒక పౌరుషాన్ని గుర్తు చేయాలి అంటే అది గుర్తు చేసేది పందెం కోడి. అటువంటివి మనకి సంస్కృతిలో భాగంగా ఈ ఎడ్ల పోటీలు అవ్వచ్చు, పొట్టేళ్ల పోటీలు అవ్వచ్చు, కోళ్ళ పందాలు అవ్వచ్చు, ఇవన్నీ మన సంస్కృతిలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది. సో కాబట్టి అటువంటి కల్చర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత, ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా మనం. జంతువులు మన ఇంట్లో మనుషులు లాంటివి. వాటితో కలిపి జరుపుకునే పండగే ఈ సంక్రాంతి. దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ఇది. అండ్ అదేవిధంగా ఎక్కువ ఈ కోళ్ల పందాలు అనేవి అటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం ఇటు సైడ్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ కోళ్ల పందాలు వచ్చేసి ఈ కోడి సపరేట్, దానికంటూ ఒక జాతి ఉంటుంది. ఇలాంటి జాతులు కొన్ని అరుదైన రకాలన్నమాట ఈ కోళ్ల పందాల్లో ఉపయోగించే ఈ కోడి పుంజులు అనేవి. ఇటువంటి జాతులు అంతరించిపోతున్నాయి, వాటిని మనం కాపాడాలి. అండ్ అదే విధంగా చట్టాన్ని మనం గౌరవించాలి. చట్టానికి అతిక్రమించకుండా మనం ఈ కోడి పందాలు కానివ్వండి, ఈ ఎద్దుల పందాలు కానివ్వండి, ఈ పొట్టేలు పందాలు ఇలాంటి మనం చేసుకోవాలి. సంక్రాంతిని, మన కల్చర్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఇంతవరకు వస్తున్న సంక్రాంతి అంటే వెంటనే ఎక్కడెక్కడో జాబులు చేస్తున్న వాళ్ళు కూడా సంక్రాంతి అంటే వెంటనే మా ఊరు వెళ్ళిపోయాలని చెప్పేసి ఆ 3 రోజులు, ఆ కనుమ, భోగి, సంక్రాంతి రోజు అయితే ఆ 3 రోజులైతే హాలిడేస్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్యామిలీతో పరంగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ అక్కడ అదేవిధంగా ఎద్దుల పందాలు, అల్లి కోడి పందాలు ఇటువంటి వాటిల్లో చూసుకుంటూ ఆహ్లాదంతో ఆనందంగా జరుపుకునే పండగే ఈ సంక్రాంతి. ఆ సంక్రాంతిని ఉద్దేశించి రఘురామకృష్ణ గారు అయితే మాట్లాడారు. కోడి పందాల వల్ల మనం నేర్చుకోవాల్సింది కోడి పుంజుకున్నటువంటి పౌరుషం మన మనిషికి కూడా ఉండాలి, అది మనం నేర్చుకోవాలి అని చెప్పేసి అయితే ఈ కోళ్ల పందాల గురించి అయితే రఘురామకృష్ణ గారు మాట్లాడారు. ఏది ఏమైనప్పటికీ ఆల్రెడీ ఈ సంక్రాంతి పండుగ మనం ఎప్పటి నుంచో చేసుకుంటా ఉన్నాము. ఇప్పటికీ కోడి పందాలు, ఈ కోళ్లు అంతరించకుండా ఇలా ఉన్నాయి, జరుగుతున్నాయంటే కొంతమంది గ్రామీణాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వల్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రతి పండుగని, వాళ్ళ కల్చర్ ని మర్చిపోకుండా, ఇప్పుడు సంక్రాంతి అంటే కోడి పందాలు చేసేస్తారు, తర్వాత ప్రతిదీ ఈ ఎద్దుల పందాలు చేసేస్తారు. ఇలా వాళ్ళ కల్చర్ ని గుర్తుపెట్టుకొని ఇలా పండగ అయితే చేస్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా చట్టాన్ని అతిక్రమించకుండా, ఎటువంటి హాని జంతువులకు కలగకుండా ఈ పందాలు అయితే నిర్వహించబోతా ఉన్నారు. సంక్రాంతి కూడా దగ్గరలో ఉంది. ఈ పండగని కుటుంబ సభ్యులతో కాకుండా ఇంట్లో ఉన్నటువంటి జంతువులతో కూడా కలిసి జరుపుకునేదే ఈ సంక్రాంతి పండుగ అని చెప్పేసి అయితే రఘురామకృష్ణ గారు అయితే ఈ రోజు అయితే మాట్లాడడం జరిగింది.